హరి ఓం గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాలయామునమధ్యమాం మదాచార్య పర్యంతం వందే గురుచితపరాంబుజం సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మన్మయానాం ఆజ్ఞస్సన కుల్పతేర్వకుళా విరామం నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగ జగదాచార్యో స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృత పౌరమత్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైరదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షణ రక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాధిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవసం అగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య శిష్యం గుడేవర్ణం అంబదే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష సేవదే శ్రీ లక్ష్మణార్య వివిధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிதினாடென்னும் தன் குருகூரென்னும் மறுவினியவன் பொருள் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் செந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பயணம் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை சுழகோபன் பாதங்கள் யாமுடைய பத்து தேயந்த பெருங்கீர்த்தி ராமானுசமுத்தம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றே ஆயந்த பெரும் சீரா செட்டகோபன் செந்தமிழ்வேதம் தரிக்கும் பேராத உள்ளம்பரா வான் நெகிழும் சோலை மலிரங்கள் வன் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் செடகோபன் மயம்பாள் வளர்த்தை தத்தாய் இதாமானுசம் மிக்க விரையிலையும் மையாமைய நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை தீர்த்துபோன் யாழின் இசை வேதத்தியல். நம்மாழ்வார திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார திவ்ய திருவடிகளே சரணம். ஜீயர திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருభ్యో నమః. దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం 1వ పత్తు 3వ తిరువాయిమొழிలో 10వ పాసురంలోకి ప్రవేశించాము. 10వ పాసురం ముందుగా అనుసంధానం చేసుకుందాం. తుయక్కరు మదిயில்
ஞானத்துள் அமரரை துயக்கும் மயக்குடை மாயைகள் வானிலும் பெரியன வல்லன் புயல் கரு நிறத்தனன் பெருநலம் கிடந்த நல்லடி போது அயற்பிலன் அலற்றுவன் தழுவுவன் వణంగువన్ అమరందే. క్రియాపదాలన్నిటినీ చాలా అద్భుతంగా ఆఖరి పాదంలో మనం చదివేటప్పుడు కూడా ఆ భావస్ఫోరకంగా చదివితే పాసురం ఇందాక మనం విన్నట్లుగా చాలా మధురానుభూతిని కల్పిస్తుంది అనమాట. తుయక్కరుమదియిల్ ஞானத்துள் அமரரை துயக்கும் மயக்குடை மாயைகள் வானிலும் பெரியனவனல்லன் புயல் கரு நிறத்தனன் பெருநிலம் கடந்த நல்லடி போது அயற்பிலன் அலற்றுவன் தழுவுவன் వణంగువన్ అమరందే. దీనికి ముందుగా ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాము. తుయక్కు అరుమదియిల్ అని సంశయము లేని మనస్సు. ఎవరండి అలాంటి వాళ్ళు? నల్ జ్ఞానత్తుల్ అమరరై, శ్రేష్టమైన జ్ఞానం గల దేవతలు. అంటే దేవతలకి సంశయ విపర్యాలు అనేటువంటివి లేవు. మంచి జ్ఞానం, ఏదైనా అనుకుంటే కరెక్ట్ గా తెలిసిపోతుంది తప్ప ఇదా అదా అనేటువంటి సంశయాలు వారికి లేవు. అలాంటి జ్ఞానం కలిగినటువంటి దేవతలని కూడా తుయక్కం మయక్కవుడై కలత చెందే వారిగా చేయగల శక్తి పరమాత్మకుంది. మనకంటే అన్ని సందేహాలే గాని ఆ దేవతలకి సందేహాలనేవి ఉండవు. అలాంటి దేవతలను కూడా సందేహపరిచి కలత పెట్టే ఎలాంటి మాయను చేసేటువంటి మహానుభావుడు పెరియనవల్లన్ పుయల్ కరు నిరత్తనన్ పెరునిలం. అంటే చాలా నల్లటి మేఘం లాంటి నల్లని మేను కలిగినటువంటి స్వామి ఆయన యొక్క కడంద నల్లడిపోదు ఆ విశాలమైనటువంటి భూమిని కొలచిన అందమైనటువంటి పాద పద్మాలని అమరందు అమరియుండి అయర్పిలన్ మరుపులేని వాడనై అలత్తునన్ చక్కగా పలుకుతాను, తలువువన్ కౌగలించుకుంటాను, వణంగువన్ నమస్కరిస్తాను. అంటే సంశయం లేని దేవతా కోటికి కూడా అయ్యబాబోయ్ ఇంత మాయలేమిటి అని సంశయాన్ని కలిగించేటువంటి స్వామి యొక్క ఆ నల్లని మేఘము అంటే అత్యద్భుతమైనటువంటి శరీర కాంతి కలిగినటువంటి స్వామి, విశాలమైన భూమిని విలక్షణ పాదాలతో కొలిచినటువంటి స్వామి. అలాంటి స్వామిని ఒకటి మరచిపోను, రెండవది నోరారా పలుకుతాను, మూడవది నా హృదయంతో కౌగలించుకుంటాను, నా చేతులారా నమస్కరిస్తాను అనేటువంటి 4 ప్రక్రియలని ఇక్కడ మనకి చెప్పారు అన్నమాట. అంటే అర్ధపంచక స్వరూపాన్నంతటినీ కూడా ఈ పరస్వరూపం మొదటి పత్తులో అత్యద్భుతంగా చెప్పేటువంటి నమ్మాళ్వార్లు మొదటి తిరువాయిమొழிలోనేమో ఆయన పరతత్వాన్ని చెప్పి, 2లో ఆయన యొక్క భజనీయత్వాన్ని చెప్పి, 3లో ఆయన యొక్క సౌలభ్యాన్ని చెప్తూ ఇలా చెప్పుకుంటూ వెళ్ళి 6, 7, 8, 9 నిన్న మనం చెప్పుకున్నాం 4 కూడా ఆయన యొక్క శివకేశవుల కంటే కూడా వేరైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పినటువంటి ఆ మహానుభావుడి యొక్క గొప్పతనము. ఆయన యొక్క పాదాలని నేను చక్కగా చాలా ప్రేమగా నేను కౌగిలించుకుంటాను, నోరారా అంటాను, నమస్కరిస్తాను, ఏనాడు మరచిపోను అనేటువంటిది ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు చాలా చక్కగా అందిస్తున్నారు అన్నమాట. 10ஆம் பாட்டு. அவர் விமுகற்பக்கல் பண்ணுமவை கிடக்கிடே அவன் காட்டின வழியே கணப்புக்க நாம் மனோவாக்காயங்களாலே நம்மிடாய்கட திரு உலகு அளந்த அருளின திருவடிகளை అనుభవిపోం என்று பார்க்கிறார். మిగిలిన పరమాత్మ అంటే విముఖులైనటువంటి వారిలా కాకుండా నేను ఎంత అదృష్టవంతుడండి అని తమ అదృష్టాన్ని ఈ పాసురంలో ఆళ్వార్లు
చాలా చక్కగా చెప్తున్నారు అనమాట. నేనెంత అదృష్టవంతున్నో, స్వామిని చక్కగా నేను మనసారా పలకగలుగుతున్నాను, చేతులారా నమస్కరించగలుగుతున్నాను. ఆ లోకాలని కొలిచిన పాదాలనే ఎప్పుడూ మరిచిపోకుండా మనసులో ధ్యానించుకుంటున్నాను అని చెప్తూ, తుయక్కరుమదియల్ తుయక్కత్తమదియై ఉడయ్యా అంటే సంశయము, అసలు వాళ్ళకి సంశయాలు ఉండవు. ఎందువల్ల అంటే నల్జ్ఞానం, వాళ్ళు చాలా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. సంశయ విపర్యయ రహితమాన మదియై ఉడయ్యరాగయ్యాలే. సంశయము విపర్యయము. సంశయము అంటే ఇదా అదా అనే అనుమానం. విపర్యయము అంటే ఇది కాదు అదే అని వేరుగా భావించడం. ఈ రెండు దోషాలు కూడా దేవతా కోటికి ఉండదు. నన్యానత్రుళ్ళు అమరారు ఉళ్ మనము నిడం మేలం. మంచి హృదయము కలిగినటువంటి వాళ్ళు, మంచి భావము కలిగినటువంటి వాళ్ళు మేలాన అమరర్ ఎన్నపడి శ్రేష్ఠులైనటువంటి దేవతలు. అంటే ముందుగా దేవతలకు ఒక విశేషణం వేశారు ఇక్కడ. ఏమిటంటే వారికి సంశయ విపర్యయాలని మనలాగా అజ్ఞానమైనటువంటి శంకలు ఏవీ రావు. నన్నాన జ్ఞానతయుడయ్యరాన అమరరయ్యం కూడా చక్కటి జ్ఞానం కలిగినటువంటి అమరులతో తుయక్కుం మయక్కుడై మాయైగళ్ వారికి కూడా తుయక్కుమనం తెరువు அறிவு கடும்படி தெரியாமையை பண்ண கணவதான గుణచేషితంగళోడు కూడిన అవతారంగల్. అలాంటి వారికి కూడా అయ్య బాబోయ్ ఏమిటి మాయలు, అసలు ఇది మాయ ఏమిటి అని సంశయ విపర్యయాలు వచ్చేలాగా చేయగలిగిన మాయావి పెరుమాళ్ళు. అంటే సారాంశంగా ఏ సంశయాలు ఎప్పుడు రాని దేవతా కోటికి కూడా ఈయన మహిమాన్వితమైనటువంటి చేష్టలు అర్థం కావు అని అర్థం అన్నమాట. వానిలం పెరియన అల్లన్ ఆకాశத்தை పరిచ్ఛేదిక్కులం పరిచ్ఛేదిక్కపోకాదు. ఆకాశం ఎంతుందో చెప్పగలమేమో గాని భగవద్గుణాలని మనము పరిచ్ఛేదము అంటే ఇంతవరకు ఉంది అనేటువంటి ఒక హద్దుని చెప్పలేము. అమరర్ ఎంగిరదు. ఎవరండి వాళ్ళు? దేవతలు, ఇంద్రాదిగళై. ரஜசமஸ்துக்கள் மிக்கரிக்க செய்தே சத்வம் தலை எடுத்தாலும் அப்படியே கனத்திருக்குமரே அவர்கள் தங்களுக்கு அப்போது நன்காரியம் நம்மால் செய்ய போகாது అవనే నన్ కార్యంతుకు కడవన్ ఎంగిరా. అలాంటి వాళ్ళు రజస్సు తమస్సు సత్వము అనే మూడు గుణాలలో రజస్సు తమస్సే ఎప్పుడు రాజ్యం చేస్తూ ఉంటాయి. సత్వగుణం ఎప్పుడో గాని రాదు. అహంకారం నాట్యం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ సత్వగుణం వారికి వచ్చినప్పుడు వారు అనుకుంటారట, మన పనులన్నీ మనం చేయలేము, అవనే నంకార్యత్తుకు కడవాన్, ఆయనే మన పని చేయడానికి కూడా సమర్థుడు అన్నట్లుగా అనంతరక్షణతిలే ఎదురిడా నిర్పరగల్. ఆ సత్వం ఉన్నంతసేపు విలువ తెలుసుకుంటారు. మళ్ళీ తమస్సో రజస్సో వచ్చిందనుకోండి, మా అంతటి వాడు లేడు అని తల ఎత్తుతూ ఉంటారు. అంటే ఇది మనుషులకే కాదు దేవతలకు కూడా ఉండేటువంటి ఒక అవలక్షణం. ఏంటంటే మూడు గుణాలు ఉంటాయి, సత్వం రజస్సు తమస్సు అనేది. సత్వం ఉన్న సమయంలోనే భగవంతుడు గొప్పవాడు అనే జ్ఞానం కలుగుతుంది. మిగిలిన క్షణాలలో మా అంతటి వారు లేరు అనేటువంటి ఒక అహంకారం తలెత్తుతూ ఉంటుంది. తంగళ్ ఇరుప్పిడమం మియందు స్త్రీగళం పిడియండు ఎళమై పట్టాడు విలే అత్తై పరిహరిత్తు తరవేణమే నిరందు పెన్న ఇవనం బోం నరకవదం పన్ని సిరై కిడంద స్త్రీగళయ్యం మేట్టు పడుతూ పోరా నిర్క చేయదే. దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నారనమాట. ముందు గొప్పగా అహంకారంగా ఉంటారు. ఆ అహంకారంగా ఉన్నప్పుడు దీనికి ఏం ఉదాహరణ ఇచ్చారు అంటే మనకి నరకాసుర సంహారాన్ని ఇచ్చారు అనండి. ఈయన భూదేవిని వరాహావతారంగా భూదేవిని ఉద్ధరించిన సమయంలో వారికి కలిగినటువంటి సంతానమే భౌమాసురుడు, అంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఆ నరకాసురుడు అనేటువంటి వాడు ఎంతో మంది సిరై కిడంద స్త్రీಗಳೇ మీట్టుకొళ్ళత్తు పోరా నెక్క చేయదే, ఎంతో మందిని తీసుకొచ్చి జైల్లో పెట్టాడు దేవతా స్త్రీలని. తర్వాత కృష్ణుడు విడిపించినప్పుడు వారే కృష్ణుడికి భార్యలు అయ్యారు అనేది భాగవత కథ అనమాట. పుషైక్కడకే నిన్నదురు పొండై పిడింగి కొండు పోరా. ఏమండి, అంత కష్టపడి గరుడ వాహనారుడై సత్యభామతో వెళ్ళి ఆ మురాసురుణ్ణి చంపి
మురాసురుడు ఆ పాశాలతోటి ప్రాగ్జ్యోతిషపురము అనేటువంటి నరకాసురుడి యొక్క పట్టణాన్ని రక్షిస్తూ ఉంటే ఆ పాశాలన్నీ ఛేదించి మురాసురుణ్ణి నశింపచేసి నరకాసురుణ్ణి నశింపచేసినటువంటి ఆ పరమ బాగా భగవంతుడైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని అప్పటికప్పుడు తెలుసుకున్నారంటే ఆ కాసేపే ఆహా నువ్వు భగవంతుడివి మాకింత ఉపకారం చేశావు అని. మళ్ళీ వెంటనే రజస్సు తమస్సు తల ఎత్తేసాయి, అహంకారం వచ్చేసింది. ఎలా తెలిసింది? ఆ తర్వాత సత్యభామ, ఏమండి ఈ పారిజాతం అనేటువంటిది చాలా బాగుంది, నాకు అదొక పెద్ద కథ అండి. పారిజాతాన్ని నారదుడు సత్యభామ రుక్మిణీదేవి ఇంట్లో ఉండగా కృష్ణుడికి ఇచ్చి నీకెవరిష్టమో ఇయ్యమంటే పాపం ఆ ఇంట్లో రుక్మిణీదేవి ఉంది కదా, అందువల్ల ఆవిడకి ఇచ్చేసాడు. ఏం చేస్తాడు? ఎదురకుండా ఉన్నప్పుడు ఇవ్వకుండా. ఇది అప్పుడే గూఢచారుల వల్ల ఆవిడికి తెలిసిపోయింది. అనవిని రేటు వడ్డ ఉరగాంగన ఇంబలి నేయుపోయే బగ్గన దరికొన్న భీషణ హుతాసన కీల అనంగ లేచేన అద్భుతంగా తోక దొక్కిన పావులా లేచింది, నాకు పువ్వు కావాలి అంటే ఆవిడ్ని శాంతపరచడం కోసం నీ పువ్వెందుకు, ఆ చెట్టే తెచ్చిస్తాలే అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ పుష్పాన్ని తీసుకొస్తుంటే ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని ఎదుర్కొన్నాడండి. అరే నిన్న మొన్ననే కదా నరకాసురుణ్ణి చంపి మనకింత సౌఖ్యాలు కలిగించాడు అన్న జ్ఞానం ఉందా? అప్పుడే మర్చిపోయాడు. ఎప్పటికప్పుడే మరిచిపోవడం అనేటువంటిది ఎందువల్లంటే మళ్ళీ రజస్సు తమో గుణము తల ఎత్తాయి అన్నమాట. నిన్నదొరు పూండై పిడింగికొండు పోరా వజ్రత్తై కొండ తొడరన్నానరే, వజ్రాన్ని తీసుకుని వచ్చాడు కదా. అన్రిక్కే నన్యానత్తుళ్ళమరెంగిరదు నిత్య సూరిగళయ్యాయి. అలా దేవతలే కాదండి, ఇక్కడ అమరరై అంటే నిత్య సూర్యులను కూడా తీసుకోవచ్చు. రెండవ అర్థం ఒకటేమో దేవతల్ని తీసుకుని ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో ఎదిరించాడు అని ఒక ఉదాహరణ చెప్పారు. రెండవదేమో నిత్య సూర్యులను తీసుకుని జ్ఞానాధిగనాన పెరియ తిరువడియం. పెరియ తిరువడి అంటే మనకి స్వామి సాక్షాత్తుగా గరుత్మంతుడు అన్నమాట. ఆ గరుత్మంతుడు தேவரீரையும் நாச்சிமாரையும் வகித்தான் நாவன்றோ என்ன போலே சிவியார் சொல்லும் వార్తయే சொன்னாవిరే. మిమ్మల్ని లక్ష్మీదేవిని మోయగలిగినటువంటి వాడిని నేనే కదా అని ఒక అహంకారంతో ఉంటే ఆ రెక్కలలో బలాన్ని పోగొట్టి అతని అహంకారాన్ని పోగొట్టిన సంఘటన ఒకటి జరిగింది కదా. అంటే ఈ గరుత్మంతుడికి కూడా అప్పుడప్పుడు ఈ లోకంలోకి వస్తూ పోతూ ఉండడం వల్ల ఒక అహంకారం తల ఎత్తితే దాన్ని పోగొట్టినటువంటి వాడు. అవనుடைய ఆశ్చర్యంగా நம்மால் పరిచ్ఛేదిక్కపోమో, ఆ ఆశ్చర్య గుణాన్ని మనం ఎక్కడైనా అద్దు చెప్పగలమా? அது கிடையாது, அது கிடக்கிடையது. அவன் அனுகிரகத்தாலே காட்டின அடுவஜகை అనుభవిపోన్ నామెంగిరాల్. ఆయన కటాక్షంతో ఆయన కనిపిస్తే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూడగలిగిన వాళ్ళము మనము. ఎలాగా? ఉయక్కరు నిరతనం వర్షిక వలాహకం పోలే ఇరుక్కర తిరుమేనియై ఉడయ్యవన్. చాలా మంచి పదం అండి. వార్షిక వలాహకము అంటారు. అంటే ఈ వర్షం కురిసేటువంటి మేఘము అన్నమాట. ఇప్పుడు మనం సరిగ్గా అదే సీజన్ లో ఉన్నాం కదా. వర్షం వచ్చేటప్పుడు ఆ మేఘము ఒక నైల్యాన్ని కూడా తెచ్చుకుని నిండా బరువుగా అందంగా కదులుతూ వచ్చింది. అలాగంటి శరీరం కలిగినటువంటి కృష్ణ పరమాత్మ పెరుళలం ఇచ్చాది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మనోవాక్కాయంగళాలే అనుభవక్కపెత్తేనంగిరార్ ఎన్న పిళ్ళాన్ పడికొంబడి. పిళ్ళాన్ అన్నారట. అలాంటి మహానుభావుణ్ణి మనసారా చక్కగా పొగుడుతున్నారు నమ్మాళ్ళు వారు. అంటే నమ్మాళ్ళు వాళ్ళకి నీలమేఘశ్యాముని యొక్క దర్శనము అయింది. అత్యద్భుతమైనటువంటి ఆ శరీర సౌందర్యం చూసేటప్పటికి పరవశులైపోయారు. అయిపోయే పుయక్కరు నిరక్తనం అన్న మాట వచ్చిందన్నమాట. అంటే వర్షిక వలాహకం లాంటి అందమైన దేహకాంతి కలవాడి. ఎలా తెలిసింది? చూస్తే తప్ప తెలియదు కదా. ఇవత్తాలే అనుభవపార్తిరారు ఎన్న జీయరు అరళి చెయ్యంబడి. జీయర్ అంటే నంజీయర్ అనేటువంటి మహానుభావులు ఆహా ఏమి అనుభవించారండి అని. అంటే కాలక్షేపం అవుతుంటే వాళ్ళు అనుకున్న భావాలను కూడా మధ్య మధ్యలో నంబిళ్ళై మనకి వ్యాఖ్యానంలో చేర్చి చెప్తున్నారు అన్నమాట. పిళ్ళానేమనుకున్నారు? త్రికరణ శుద్ధిగా అనుభవించారు ఆనందాన్ని నమ్మాళ్ళవార్లు అని పిళ్ళాని చెప్పారు. ఆహా ఏమి అనుభవం అండి, అత్యంత ఆనంద అనుభవం అని నంజయ్యర్ అనేటువంటి మహానుభావులు చెప్పారు.
పెనునిడంకళంద పరప్పయుడైతాన భూమియే ఎడక్కర విడత్తిల్. ఇక్కడ నిలంకళంద భూమిని కొలిచినటువంటి, ఇక్కడ వామనావతారంలోకి వచ్చేసారు. ఒక్కసారి పాదాలు అనగానే వామనావతారం గుర్తేస్తుంది. ఓంగి ఉలగడంద లోకాలు కొలిచినటువంటి స్వామి, ఆ పాదాలు గుర్తొచ్చేస్తాయన్నమాట. పరప్పయుడైతాన భూమియే వెళత్తర విడత్తిల్, చాలా అత్యద్భుతమైనటువంటి భూమిని కొలిచేటువంటి సమయంలో వశిష్ఠ చండాల విభాగం మరా, వీడు వశిష్ఠుడా, వీడు చండాలుడా, వీడు ఉత్తముడా, వీడు హీనుడా, వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా, ఈ భేదాలు లేకుండా ఎల్లారు తలయిலும் ఒక్క తిరువడిగళై వైతాం, అందరి తలల మీద తన దివ్య పాదాన్ని చక్కగా ఉంచాడు. ఇవర్గల్ నమ్మై తీమై పారాదే తన్నుடைய సుదియే ఇవర్గలకు మాంబడి పండినాన్. మన యొక్క నన్మై తీమై పారాదే, మంచి చెడు అనేది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటి, వీళ్ళ నెత్తి మీద పాదం పెట్టనా వద్దా అనేటువంటి ఆలోచనే అసలు లేకుండా అందరినీ ఒక తల్లి పిల్లలని దగ్గరికి తీసుకుంటున్నట్లుగా తన దివ్య పాద స్పర్శతోటి అందరినీ పవిత్రులని చేసిన స్వామి ఉన్నాడే, నల్లడిపోదు. అలాంటి మహానుభావుడి యొక్క అత్యద్భుతమైనటువంటి ఆ పాదాలు అని అంటారనమాట. ఎలాంటి పాదాలండి అని అంటే, మనకి ఈయన నమ్మాళ్ళవార్లే చాలా అందంగా ఒక మాట అన్నారు చూడండి. పడిక్కడవాగా నిమిర్త నేను పాద పంగయమే తలై కన్నయ్య. ఈ 9లో 2లో ఉన్నటువంటి పాసురం. అందమైనటువంటి నీ పాదాలని, పాద పంకజాన్ని నా నెత్తి మీద ధరించి అని అన్నట్లుగా, ఈ పాద పంకజాన్ని నెత్తి మీద పెట్టుకోవడం అనే ప్రయోగం నమ్మాళ్ళవార్లు 1000 పాసురాల్లో కొన్ని 100 సార్లు ఉపయోగించి ఉంటారు అన్నమాట. ఎందువల్లంటే పాదం అని గుర్తు రాగానే వామనావతారం గుర్తొస్తుంది, వామనావతారం గుర్తు రాగానే ఆ ఔదార్యం గుర్తుకు వస్తుంది. ఎన్న ఆశపడ వేండం బడిరే ఇరుప్పదు. ఒక ఆశ ఉండాలి, మనకి కూడా ఒక ఆశ ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక ఆర్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఏంటి, పరమాత్మ యొక్క పాదం మన తల మీద పెట్టుకోవాలి అని. అదే మనకి ఆళ్వందార్లు స్తోత్ర రత్నంలో చాలా సార్లు చెప్పుకున్నాం. కదా పునఃశంకర రథాంగ కల్పక ధ్వజార వజ్రాంకుశమైనటువంటి అత్యద్భుతమైనటువంటి వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయం ఊర్ధానం అలంకరిష్యతే. ఏం అందమైన పాదం అండి. పాదాలే కాదు, చేతులు కూడా అలాగే ఉంటాయి. అవి చక్రవర్తి సూచనలుగా చేతుల్లో కాళ్లల్లో పద్మాలు ఉంటాయిట. చాలా అందమైనటువంటి గుర్తులు, ఒక కల్పక గుర్తులు ఉంటాయిట. ఎన్ని గుర్తులు ఉంటాయి. అలాంటి గుర్తులు కలిగిన పవిత్ర పాదాన్ని ఎన్నో ప్రార్థిత్తు కిడత్వమదిరే, నా తలపై ఎప్పుడు పెట్టుకుంటానా అనేటువంటి ఒక ఆర్తి మనకి ఉండాలి. భగవంతుడి యొక్క పాదాలు మనము శిరస్సు మీద పెట్టుకోవాలనే ఆర్తి ఉండాలి. అందుకని ఎలాగట, సెవ్విపూ చూడ ఆశై పడువారైపోలే, అందమైనటువంటి పువ్వుని తల మీద ధరించాలి అనే ఆశ ఉన్నటువంటి వాళ్ళలాగా పరమాత్మ పాదం అనేటువంటి పుష్పాన్ని తాను శిరస ధరించాలి. అందమైన భావన. పరమాత్మ పాదం కరారవిందేన ముఖారవిందం, కరారవిందేన పదారవిందం, ముఖారవిందే వినివేశయంతం. ఇది కూడా ఒక పువ్వులా ఉంటుంది. ఈ పువ్వులో ఆ పువ్వుని తీసుకొచ్చి పెడతాడు. ఆ పువ్వు లాంటి పాదం నా శిరస్సు మీద ఎప్పుడు పెడతావు తండ్రి? అయర్పిలన్ మయక్కక్కడ వేనల్లేన్, నీ దివ్య పాద ద్వంద్వం యొక్క సౌందర్యాన్ని తండ్రి నేను మరచిపోలేను. ఈ చదివేటప్పుడు కూడా ఈ 4 క్రియాపదాలని చక్కగా వరుసగా కలిపి చదివితే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అలా తువన్ అది మర్చిపోను సరికదా. అక్రమమాగప్పే సక్కడవే, క్రమమో అక్రమమో నాకు తెలియదు. ఆ పాదాలని అలాగా నామాలని అలాగా నోరారా పలుకుతూ ఉంటాను. తజువన్ సుగాఢం పరిషస్వజే. ఇది ఎక్కడదంటే భాగవతంలో అక్రూరుడు కృష్ణ పరమాత్మను చూడ్డానికి బయలుదేరి వెళ్ళినప్పుడు
అక్రూరోస్మితి చరణవు ననామ సరసారే, వెళ్ళి ఒక్కసారి నేనుండి అక్రూరుండి వచ్చాను అని ఆయన పాదాల మీద తన శిరస్సుని పెట్టగానే సోప్యేనం, వెంటనే కృష్ణుడు ఏం చేశాడో తెలుసండి, ధ్వజ వజ్ర అబ్జ కృత చిహ్నేన పాణిన, ఆ పాణిలో ఎన్ని గుర్తులున్నాయో, ధ్వజం ఉంది, జెండాలు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి, ఎన్నో మకరమైనటువంటి గుర్తులన్నీ ఉన్నాయి. అలాంటి పాణితోటి సంస్పృశ్య, ఇలా రెండు చేతులతో అక్రూరుడి భుజాల మీద అలా ప్రేమగా గట్టిగా పట్టుకుని ఆకృష్య, తన చక్కగా దగ్గరికి తీసుకుని ప్రీత్యా సుబాణం పరిషస్వజే, ప్రేమతో కౌగిలించుకున్నాడు శ్రీకృష్ణుడు. ఎన్ని పనులు చేశారో అన్ని పనులు ఇక్కడ ఏమని చెప్పారు, అయర్పిలన్, మర్చిపోను. అక్రూరుడు కూడా మర్చిపోలేదు కదండి, ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు చూస్తా అనుకుంటూ వెళ్ళాడు కదా. మరక్కక్కడ వేయనల్లే, మరిచిపోవడం అనేటు మనం అంటాం, అబ్బో ఆ దృశ్యాన్ని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేనండి అంటాం. అలాగా భగవంతుడి యొక్క పాద పద్మాలను నేను మర్చిపోలేను. అలత్తువన్న అక్రమమాగప్పేసక్కడవే, క్రమమో అక్రమమో తెలియదు, నా నోటికి వచ్చినట్లుగా ఆ దివ్యనామాలని అలా అనుసంధానం చేస్తూనే ఉంటా. అంటే నాలుకకి నీ నామం పలకడం తప్ప రెండో విషయం నాకు తెలియదు. తజువన్ సుగాఢం పరిషత్ విజయన్నమా పోలే కట్టి కొళ్ళ కడవేన్, ఒక్కసారి ఆ పాదాలను తీసుకుని మనసారా హృదయానికి అత్తుకుంటాను. వణంగువన్ నిర్మమనాయ్ తిరుగడలేవి జక్కడవేన్, ఆ మమత్వము లేకుండా, వణంగువన్ నేను నాది అనే అహంకారం లేకుండా ఆ పాదాలని నేను నమస్కరిస్తాను. అమరందే అనన్య ప్రయోజనయనాయ్ ఇప్పటి ఎక్కడవేన్, అనన్య ప్రయోజనుడనై ఇలాగ నేను చేస్తాను. ఏం చేస్తాను ఇలాగా అంటే, ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాను, అసలు మర్చిపోను, ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటాను, వాటినే నేను దగ్గరికి తీసుకుంటాను, ఆ నామాన్నే నేను ఉచ్చరిస్తూ ఉంటాను అనేటువంటిది చాలా అందంగా చెప్పినటువంటి ఒక మాట అన్నమాట. అయర్పిలన్, అలద్రువన్, తజువన్, వణంగువన్, ఆ 4 క్రియాపదాలు మీ అభ్యాసంలో మీరు కంఠస్థం చేసేస్తే భగవన్నామాన్ని మరవము, భగవన్నామాన్ని జపిస్తూ ఉంటాము, భగవంతుడి పాదాలనే కౌగిలించుకుంటాము, భగవంతుడికే శిరస నమస్కరిస్తాము అనేటువంటిది ఈ పాసురంలో చెప్పినటువంటిది. తుయక్కరు మదియల్ ஞானத்துள் அமரரை துயக்கும் மயக்குடை மாயைகள் வானிலம் பெரியன வல்லன் புயல் கரு நிறத்தனன் பெருநிலம் கடந்த நல்லடி போது அயற்பிலம் அலற்றுவன் తజువన్ వణంగువన్ అమరందే. తర్వాత 11వ పాసురం. அமரர்கள் தொழுதெழ அலைகடல் கடைந்தவன் தன்னை அமர்பொழில்கள் குருகூர் செடகோபன் புத்தேவல்கள் அமர் சுவை 1000 இவை 10 வல்லார் அமரரோடு உயர்விச் சென்று అరువరు తంపిరవి అంశిరయ్యే. ఇంకా ఫలశ్రుతిగా చెప్పేటువంటి అత్యద్భుతమైనటువంటి పాసురం అండి. ఈ పాసురం ప్రతిపదార్థం చూడండి. అమరర్గళ్ తొజుదజ అలైకడల్, దేవతలు కావాలి కావాలి అని స్వామిని ఆశ్రయించి పాల సముద్రాన్ని చిలకమంటే, అలైకడల్ అలలతో కూడినటువంటి సముద్రం, కడయిందవన్ చిలికినటువంటి స్వామి అంటే కూర్మావతారంలో ఒక అందమైనటువంటి దృశ్యం అది. ఏమిటి? సుధనే కోరిన సురాసురేంద్రులు, అసురుడు అందరూ కూడా సుధని కోరారు. ఆ మాట కోసం ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే అమరర్గళ్ తొజుదెజ అలైకడల్, అమృతం కావాలి, అమృతం కావాలి. సుధనే కోరిన సురాసురేంద్రులు క్షీరసాగరము చిలుకు వేళనను, క్షీరసాగరాన్ని చిలకడానికి వాళ్ళకి చేతుల్లో బలం కూడా సరిపోవడం లేదు. అలాంటి సమయంలో
ఏం చేశాడు? మందర పర్వతమెత్తి కౌవముగా వాసుకి తోడుగా వారికి ఏర్పడ నీట మునుగుగిరి వాటముగా గొని కూర్మ రూపమున బోరవీపునను ధరించితివా నారాయణ నారాయణ హరినారాయణ. ఎంత ఉపకారం చేసావయ్యా! కూర్మ రూపంతో ఆ బోరవీపు మీద దాన్ని తీసుకొచ్చారండి. ఇక్కడ అలై కడల్ కడయిందవంతన్నై, అలలు కలిగినటువంటి ఆ క్షీరసాగరాన్ని చిలికినటువంటి ఆ సర్వేశ్వరుని ఉద్దేశించి అమరు పొజిల్ వళం మంచి చెప్పినటువంటి ఆ నమ్మాళ్వార్ల యొక్క ఆ తిరునగరిలో మంచి తోటల సమృద్ధి కలిగిన కురుగూర్ సెడగోపన్ కుత్తేవల్గల్ తిరునగరి ఎందు వెంచేసిన నమ్మాళ్వార్ల యొక్క ఆయన సువై అమర్ ఆయిరత్తవత్తినుల్ వాచిక కైంకర్యమైన సువై. సువై అంటే రసం అండి. అవి వినడానికి ఎంత బాగున్నాయి! ఇందాక శోభగా చదువుతారు, వింటుంటే అలా హాయిగా చెవలకి ఇంపుగా, అర్థం తెలిస్తే ఆహా ఏం అర్థం అండి, ఎంత మధురం అండి. అందువల్ల శబ్దార్థ రసఘనమైనటువంటి అత్యద్భుతమైనటువంటి 1000 పాసురాలలో ఇవైపత్వం వల్ల ఈ 10 పాసురాలు చదువుకునేటువంటి వాళ్ళు ఉయర్విల్ అమరరోడు సెన్రు తం పిరవి అంసిరై అరువర్ నిత్య సూరులతో సమానమైనట్లుగా ఈ సంసార బంధాన్ని ఛేదించేసుకుంటారు. ఎంత పరమపదం అనేటువంటిది వస్తుంది అన్నదాన్ని చాలా అందంగా చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. అంటే ఇందులో 3 వృత్తాంతాలు చెప్పారు. ఒకటి, స్వామి క్షీరసాగరాన్ని చిలికాడు. ఆ విషయాన్ని అందంగా చెప్పిన నమ్మాళ్వార్లు వారు వేంచేసి ఉన్న కురుకాపురిలో చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి అందమైనటువంటి తోటలు. ఆనమ్మాళ్వారు చెప్పినటువంటి 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని అత్యంత ఆనందంగా ఎవరైతే పఠిస్తారో వారికి మోక్షం వస్తుంది, సంసార బంధం పోతుంది. అదేమిటండి అలా చెప్తున్నారు? సంసార బంధం పోతుంది, మోక్షం వస్తుంది అని చెప్పాలి. మోక్షం వస్తుంది, సంసార బంధం పోతుంది అని అట్నుంచి ఇటు చెప్తున్నారండి. అంటే అంత త్వరగా మోక్షం వచ్చేస్తుంది మోక్షం. ఇంకా అది వచ్చింది కాబట్టి ఇది దాని అంతటదే ఈ బంధం పోతుంది అనే అద్భుతమైనటువంటి భావన. నిగమత్తిల్లి తిరువాయ్మొழிய అబ్బశక్తర్ వల్లార్ ముற்பడ నిత్య సూర్యగళ్ళరు చెయ్యై పెట్టు. చివరిగా ఈ తిరువాయ్మొழிని అభ్యసించేవారు నిత్య సూర్యులతో సమానులై పెన్నై సంసారమాగిరార వైద్యరై వెట్టి విడపెరువర్గళ్ ఎంగిరార్ ఈ దుఃఖ సాగరాన్ని నుండి అప్పుడు విడిపడతారు. అంటే ముందక్క టికెట్ రిజర్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళతాము అంటే ఏమిటండి అర్థం? అంత డెఫినెట్ గా మనకి మోక్షము అనేటువంటిది వస్తుంది. అమరర్గళ్ తొழிదజ కవియందు ఉప్పుచ్చారిಗಳ అరువదెప్పోదో ಎಂದು కిడక్కర దేవజాతియానదు. నిజంగా ఏం దేవజాతి అండి! ఉప్పు చారు కోరుకున్నారు. అసలు అమృత స్వరూపుడైన భగవంతుడు తన పక్కనుంటే నువ్వు కావాలి అనకుండా నీ వల్ల మాకు సముద్రంలోంచి అమృతం కావాలి, అది మరణం లేకుండా చేస్తుంది అని అడిగారండి. ఏది అడగాలో కూడా తెలియనంత మూర్ఖత్వం ఆ దేవతలకి. అసలు అమృతం పక్కన ఉండగా ఆ మరణము లేనటువంటి అమృతాన్ని, మరణం ఉంది కాబట్టే అదృష్టవంతులవండి, మరణమే లేకపోతే అసలు అయ్య బాబోయ్ ఈ బాధలని భరిస్తూ ఇవేవి లేకుండా ఉండవు కదా. మరణం లేదు అంటే మరణం లేదు అని వరం ఇచ్చేస్తారు. ఈ ముసలితనాలు, ఈ బాధలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. మరణం లేకపోతే ఏమైపోతాం? మన అదృష్టం కొద్దీ భగవంతుడు మరణము అనేటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడు అని. ఇది ఒక విచిత్రమైన భావన. మరణం అదృష్టం అండి అంటే చాలా అదృష్టం. ఎందువల్లంటే పెద్దలందరి మాటల్లో వినండి, ఎప్పుడు వెళ్ళిపోతావు, ఎప్పుడు తీసుకెళ్తావు, ఇంతకంటే అత్యద్భుతమైన ఆనందమైనది ఒక లోకం ఉండగా ఈ నరకంలో నేను ఇలా పడి ఉండడం ఏమిటి అనేటువంటి ఒక దుఃఖ భావన అన్నమాట. అందువల్ల వీళ్ళు పక్కనున్న అమృతాన్ని, దైవాన్ని వదిలిపెట్టి ఉప్పు చారు,
సముద్రంలో పుట్టినటువంటి సుధకు ఉప్పు చారు అని పేరండి. ఎందుకంటే అలా అందులోంచి ఎందుకు పనికిరానిది అని అర్థం అనమాట. అది మరణాన్ని లేకుండా చేస్తుంది తప్ప అది చేసేటువంటి ఉపయోగం ఏమీ లేదు. எழுத்து வாங்கும்படியாக ஆயித்து தோளும் தோள் மாலையுமாய் ஒரு கடలై నిன்று కడయ్యుమా పోలే కడైందపడి. అద్భుతమైన వాక్య ప్రయోగం అండి. ఒక సముద్రాన్ని చిలుకుతోంది కండి. ఏ కరుణా సముద్రుడు క్షీర సముద్రాన్ని చిలుకుతున్నాడు. చాలా అందమైనటువంటి ప్రయోగం. రెండు సముద్రాలే. రామాయణంలో కూడా ఇలాగే అంటారు. సముద్రం దగ్గర నేను పవళిస్తాను, ఆయన్ని శరణాగతి చేస్తాను అని రామచంద్రుడు పడుకుని ఉంటే ఆ సముద్రం ముందు ఈ దయా సముద్రుడు పడుకుని ఉన్నట్లుగా ఉంది అంటారు రామాయణంలో కూడా. అలాంటిదే అన్నమాట ఇది కూడా. ఏంటంటే ஒரு கடலை నిన్ను కడయ్యుమా పోలే కడైందపడి. అలాంటి తోజుదెజ గుణంగళత్తుకు తోజుదెజు ఎంగిర తంబాసురమే ఆయి విట్టదు. తోజుదెజు అని మొదటి పాసురంలో చెప్పినట్లుగా అరగుక్కు తోత్తవర్గళుక్కుం ఎంగిరార్. సౌందర్యాన్ని ఆస్వాదించడంలో అంటే ఈయన యొక్క ఆ అందమైనటువంటి దశ ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. அமரர் பொழில் சேரந்த பொழில் வளங்குருகூர் வளப்பத்தை உடைத்தாய் సంపత్తై ఉడైతాన తిరునగరి. ఇది తిరునగరికి విశేషంగా చెప్పారండి. ఆళ్వారి తిరునగరిని సేవించినటువంటి వాళ్ళు ఎంత ధన్యులో. ఇది సంపద కలిగినటువంటి తిరునగరి. ఏమిటి ఆ సంపద అండి? ఆళ్వార్లు అనేటువంటి సంపద, నమ్మాళ్వార్లు అవతరించడము అనేటువంటి సంపద కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ తిరునగరి. சடகோபன் குத்தேவர்கள் நகரிக்கு நிர்வாகரான ஆழ்வார் வாச்சிகமான అడిమై సైదపడియాయిత్తుదాన్. ఈ తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వార్లు అంటే నమ్మాళ్వార్లు తమ దివ్య కైంకర్యాన్ని చూపించినటువంటి తిరునగరి. ఈ నగరికి అంత వైలక్షణ్యం ఉందన్నమాట. ఆళ్వార్ తిరునగరికి అంత వైలక్షణ్యం ఉంది అని. ఈ తిరునగరికి నిర్వాహకరాన ఆళ్వార్ వాచికమాన అడిమై సైదపడియాయిత్తుదాన్. பூர்ண விஷயத்தில் வாச்சிகமான விருத்திக்கு மேற்படச் செய்யலாவதில்லையே. தத்விப்ராசோ விபன்யவக என்னும் నుచ్చ సూరిகளுக்கும் ఇదువే ఇరే వృత్తి. చాలా అందమైనటువంటి వేదవాక్యం. తద్విప్రాసో విపన్యవహ. విప్రాస అంటే మేధావంతులు అని అర్థం. విపన్యవహ అంటే స్తుతి చేసేవారు అని అర్థం. దేవతా కోటి అంతా కూడా స్వామికి స్తుతి చేసేవారై ఉంటే అమరుసువై ఆయిరం. అలాంటి దేవతా కోటి చేత కీర్తింపబడే పరమాత్మని కీర్తించిన నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైనటువంటి 1000 పాసురాలలో రసగణమాయిత్తు ఆయిరం తానిరుప్పదు. రసగణము అని ఒక పదం ఉందండి. రసము ఘనమైంది అంటే మధుర పదార్థం అంతా ఒక ముద్దలా అయింది అని అర్థం అన్నమాట. పరమాత్మ యొక్క తత్వం అంత గొప్పది. ఆ తత్వాన్ని గురించి చెప్పినటువంటిది. ఇట్టాల్ వాచికమాన పడి ఏమై మురయ్యన్ను కార్యబుద్ధా చెయ్య వేండా ఎండ్రపడి. బాబోయ్, భగవంతుణ్ణి పొగడాలా, సేవించాలా, నమస్కరించాలా, దండం పెట్టాలా అని కార్యబుద్ధ్యా చెయ్య వేండా. చెయ్యాలిరా భగవంతుడా అని చెయ్యకండి. మరి ఎలా చెయ్యాలి? కర్తవ్య బుద్ధ్యా చెయ్య వేణం. వ్యాఖ్యానంలో అంటారు, చెయ్యకపోతే నా జీవితం ఎందుకు అన్న ప్రేమతో, అన్న ఆశతో, అన్న ఆర్తితో, అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ భావముతో ఈ 4 పనులు చెయ్యాలి. అంటే విధి వేరండి, ప్రేమ వేరండి. వాడికి అన్నం పెట్టాలి కాబట్టి పెట్టాం అనేటువంటిది కార్యబుద్ధి అంటారు. కర్తవ్య బుద్ధి అంటే వీడికి పెట్టకపోతే నేను ఎలా ఉండగలను అని దగ్గర కూర్చోబెట్టి, పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్కటే పెట్టి ఇంకాస్త తిన్న ఇంకాస్త తిన్న, ఇది కర్తవ్య బుద్ధి. అలా భగవంతుడి పేరు చెప్పమన్నారండి, అబ్బా చెప్పమన్నారండి, సహస్రనామం చదవాలండి, ఇప్పుడు అబ్బో గంట పడుతుందండి, ఎలాగండి విసుక్కుంటూ చదవడం కాదు. ఈ నామం చదవకపోతే నేను ఏమైపోతాను అనే ఆర్తితోటి దాన్ని చదవాలి అని అంటున్నారు అన్నమాట.
அவை தன்னிலேற సగనమాయిరెక్కమాయింత తిరువాய்మలి ఇవత్తై అభ్యసిక్క వల్లారు. దేన్ని చదివినటువంటి వాళ్ళు నిత్య సూరిగళోపాత ఉచ్రాయత్తై ఉడయ్యరాయి. నిత్య సూరులతో పాడు ఉచ్రాయత్తై శ్రేయస్సుని పొందుతారు. తంగళుடைய జన్మమాదిర విలంగర పెరువరుగల్ తమ జన్మ సంకెళ్ళు పోగొట్టుకుంటారు. ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. పాసురంలో నిత్య సూర్యులతో సమానమవుతారు, జన్మ బంధాలు పోతాయి. అలా ముందు వెనక చెప్తున్నారు ఏంటంటే బంధం పోతుంది, నిత్య సూర్యులతో సమమవుతాం. అలా కదండి చెప్పుకోవాలి. కాదు, ఇలా చదవగానే అక్కడ మనకి రిజర్వ్ అయిపోతుంది అన్నమాట. అది అయ్యేటప్పటికి ఇవి ఆటోమేటిక్ గా పోతాయి. ముందు పాసురాల్లో చెప్పుకున్నట్లు ఆశ్రయించగానే పోతాయి అన్నట్లుగా పోతాయి. ఇదొక చాలా ప్రత్యేకమైనటువంటి వాగ్ధోరణి అన్నమాట. ఈ పత్తై కత్తపోదే ఇవనై నిత్య సూర్యుగడలే ఉరవనాగనైపుడు. అసలు ఇలా చదువుతుంటేనే మనం కూడా నిత్య సూర్యం అయిపోయామా అన్నంత బ్రహ్మానందం కలుగుతుందండి. అది ఈ పాసురాల్లో గొప్పతనం. ఆహా, నేను కూడా నిత్య సూర్యుని అయిపోయాను, పెరుమాళను అదిగో సేవిస్తున్నాను అని ఒక ఆనందం ఉత్తుంగ తరంగంలాగా లోపల నుంచి బయలుదేరి మన్ని అలాగ నిలవనీయకుండా చేస్తుంది అని. శరీర విశ్లేషం పిరందాల్పో ఎప్పుమెత్తనై. అప్పుడు శరీర విశ్లేషణ జరుగుతుంది. అప్పుడు జన్మానంతరం అక్కడికి వెళతాం. ముందు మాత్రం నిత్య సూర్యులతో సమానమైన ఆనందం మనకి కలుగుతుంది. ராஜாவரவன நாடிட்டால் கிரமத்திலே போயக்கும் நித்தனையிரே రాజపుత్రం తల ఏ ముడివై ఎత్తు పెన్న విలంగు పెట్టి విడమా పోలే. ఒక రాజపుత్రుడు గనక జైల్లో ఉంటే అక్కడికే కిరీటాన్ని తీసుకెళ్లి వాడి నెత్తన ముందు పెట్టేసి తర్వాత వాడిని జైల్లోంచి బయటకు తీసుకొచ్చినట్టు. ఇదేంటండి జైల్లో పట్టాభిషేకం ఏంటండి అంటే అంతే. అలాగే మనం కూడా సంసారం అనే జైల్లో ఉండగానే నిత్య సూర్యత్వం అనే పట్టాభిషేకం జరిగిపోతుంది అనమాట. ఇది చాలా అద్భుతమైన భావ ప్రకటన. ఇలా మనం 10 చదువుకోగానే ఆ దివ్యానంద స్థానం మనకు వస్తుంది. తర్వాత ఈ సంసారం నుంచి మనకి ఎడబాటు అనేటువంటిది కలుగుతుంది. విలం నిత్య సూర్యుగడిలే ఒరవరాం బడియాన తరత్తై పెత్తు. నిత్య సూర్యులలో ఒకరంగా మారినటువంటి ఆనందం అనుభవించి వెన్నై సంసారినిగళ విచ్ఛేదత్తై పెరువరుగల్. తర్వాత సంసార విచ్ఛేదాన్ని పొందుతారు అని అంటే ముందేమో ఆ ఆనందానుభవం కలుగుతుంది, తర్వాత ఈ సంసారం నుంచి విడుదల వస్తుంది. అంటే ఏమిటండి, ఓవరాల్ గా మొత్తం మీద మనకి తప్పనిసరిగా భగవంతుని యొక్క సన్నిధిని ఈ తిరువాయుమొഴി పఠనము అనేటువంటిది చేరుస్తుంది. ఎంత అదృష్టవంతులో. ప్రతిరోజు మనం తిరువాయుమొழிని అలాగా ఒక తిరువాయుమొഴ, 2 తిరువాయుమొழிల, 6, 7, 10 మీ శక్తులను బట్టి ఎంత అదృష్టవంతులో. మీలో మీరు చదువుకోవడమే కాకుండా మనకి చక్కగా గోష్ఠి ద్వారా కూడా రామకృష్ణ గారు అనుభవింప చేస్తున్నారు. మనం ఎంత ధన్యులమో. ఇంట్లో తిరువాయుమొഴి అలాగా మారుమోగిపోతూ ఉండడము అనేది పూర్వజన్మ సుకృతము అనేటువంటి దాన్ని చెప్తున్నారు ఇక్కడ కూడా. అండ్రియే ఇంకోటి కూడా అర్థం ఉందండి. అంతేకాకుండా అమరరోడు ఉయర్విల్ సెండ్రు. అమరర్ అంటే ఇక్కడ ఆతివాహకరోడే విరజయ్యలే సెండ్రు. ఆతివాహికులు అని ఉంటారండి. ఆతివాహికులు అని అంటే అర్చిరాది మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక లోకం నుంచి ఒక లోకానికి మనకి గైడ్స్ ఉంటారు అనమాట, మార్గ నిర్దేశకులు ఉంటారు. వాళ్ళకి ఆతివాహికులు అని పేరు. ఇప్పుడు ఏ ప్రెసిడెంట్ వస్తే మన స్టేట్ కి వస్తే ఆ స్టేట్ మినిస్టర్స్ వాళ్ళు, అక్కడి నుంచి కిందకి వెడితే గ్రామానికి వెడితే అక్కడున్న సర్పంచులు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళకి జరగవలసిన మర్యాదలన్నీ ఎలా చేస్తారో అలాగే మనకి ముక్తోర్చి దిన పూర్వపట్ల షడుదం మాసాబ్ద వాస అంశుమత్ గ్లౌ విద్యుత్ వరుణేంద్ర లోకాలన్నీ దాటి వెడుతుంటే ఈ ఆతివాహకులు వచ్చి ఇదిగోనండి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని. మనకి రిలే రన్నింగ్ అని ఉంటుంది చూడండి. వీడెళ్ళి వాడిని ముట్టుకుంటాడు, వాడు అక్కడి నుంచి పరిగి ఇంకోడిని ముట్టుకుంటాడు, అక్కడి నుంచి వాడు. ఇలాగా ఈ ఆతివాహకులకు ఈ లోకం వాళ్ళు పై లోకాల వాళ్ళకి, వాళ్ళు ఆ పై లోకాల వాళ్ళకి అలాగ విరజ నది దాకా తీసుకెళ్ళిపోతారు. ఎప్పుడు ఈ 10 పాసురాలని చదివితే అయ్యో బాబాయ్ అంత ఆనందమే. ఇది చదివేటప్పటికి విరజా నదిని చేర్చేంత అదృష్టమా. విరజయ్యలే సెండ్రు అరువరుతం పిరవయ్యన్ సిరయ్యే
సూక్ష్మ శరీర విధూననం పెరువర్. ఆ విరజలో స్నానం చేసేటప్పటికి అసలే సూక్ష్మ శరీరం వెళుతుంది, వెళ్ళేటప్పుడే దానికి ఉన్న పూర్వకర్మ వాసనలు కూడా అన్నీ పోతాయి, ఒక పవిత్రత వస్తుంది. రజోగుణాన్ని దూరం చేసేటువంటి పవిత్రమైన సాత్విక గుణాన్ని ఇచ్చేటువంటి నదిగా. చెత్తాదేహం పునర్జన్మ నైతి మామేతి, దానికి మనకి చెప్పాడు కదా గీతలో మహానుభావుడు. చెత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. చెత్వాదేహం పునర్జన్మ నైతి దాకా ఆపాడటండి. మామేతి పునర్జన్మ నైతి, మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు. మామేతి నన్నే పొందుతారు. ఎన్నరుళెచ్చైదవదుక్కే ఫలమాగక్కడవదు. అది అదే జన్మ కర్మ చ మే దివ్యం ఏవంతో వివేక్తి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎంత అద్భుతమైనటువంటి గీతా శ్లోకానికి ఈ పాసురార్థాన్ని అత్యద్భుతంగా సమన్వయింపచేసి నంబిళ్ళయ్య గారు మనకి అనుగ్రహించారు అన్నమాట. అంటే ఈ 10 పాసురాలు కూడా మళ్ళీ మనకి సారాంశం ఇస్తారు చూడండి, ఎంత అనుగ్రహం. முதல் பாட்டில் சுலபனன்றார் ఏమన్నారండి? அத்துடை எளியவர் கிளியவன் பிறர்களுக்கரிய வித்தகன் மலர்மகள் விரும்பும் நமரும் பெறலடிகள் மத்தொரு கடை வெண்ணை களவனில் உறவிடையா கொண்டு எத்திரம் ఉరలినోడు ఇణైందిరైందేంగి ఎళివే. 7 సౌలభ్యాన్ని చెప్పారండి మొట్టమొదటి పాసనంలో. இரண்டாம் பாட்டில் கீழ் பிரస్తుతமான సౌలభ్యத்தை సప్రకారమాగా అరళి చేగిరారు. ఇంకా 2వ దాంట్లో ఆయన యొక్క సౌలభ్యం యొక్క వైవిధ్యాన్ని, ఆ సౌలభ్యాన్ని చెప్పారు. ఎళివరం ఇయల్వినం నిలైవరం బిల పల పెరప్పాయ్ ఒళివరం ముజనలం முதலிலக்கு எழில வீடாம் தெடுதரு நிலைமை அதுழிவிலன் முழுவதும் இறையோம் நடிவரும் அருளினோடு அகத்தனன் புறத்தனன் அமைந்தே. 3ஆம் பாட்டில் அவனுடைய அவதார ரகசியம் ஒருவர்க்கு అరియ నిలం అల్ల ఎండ్రార్. 3వ పాసురంలో ఆయన యొక్క అవతార రహస్యము అందరికీ తెలిసేటువంటిది కాదు అన్నారు. అమై ఉడై అరనరి முழுவதும் உயர்வரவு உயர்ந்து அமை உடை முதல் கடல ஒடுவிடையற நிலமதுவாம் அமை உடை அமரரும் யாவையும் யாவரும் தானாம் அமை உடை நாரணன் மாயையை அறிபவர் யாரே. 4ஆம் பாட்டில் அப்படித்தான் ஆசிரிதக்கு அறியலாம், நான் ఆశ్రితకు அறிய పెక్క அறிయ పోగా என்றார். ఆశ్రయించిన వారికి దొరుకుతాను, ఆశ్రయించిన వారికి దొరకను అనేటువంటి దాన్ని 4వ దాంట్లో చెప్పారు. யாரும் ஓர் நிலைமையன அறிவறிய எம்பெருமான் யாரும் ஓர் நிலைமையன அறிவெளிய எம்பெருமான் பெருமோராயிரம் பிற பலவுடைய எம்பெருமான் ஓருமோர் உருவமும் உளதில்லை இளதில்லை பிணக்கே. 5ஆம் பாட்டில் இப்படிப்பட்டவனை அவன் அருளச் செய்த భక్తి మార్గత్తాలే ఆశ్రయింగోళ్ என்றார். భక్తి మార్గం తోటి నన్ను మీరు చేరగలరు అన్నారు. పిణక్కరారు వగై సమయముం நெறியுள்ளிரைத்த கணக்கரு நலத்தனும் அந்தமில்லாதையும் பகவன் வனக்குடைத்தவன் அறிவழி நின்று பொன்னெறிகளை கட்டு உணர்த்தமின்ப செய்யரா அவனுடைய உணர்வு கொண்டு உணரந்தே. 6ஆம் பாட்டில் ఆశ్రయణీయ వస్తు ఎన్నదెన్నం ఆశ్రయత్వం ప్రకారం ఎన్నదెన్నం అరుళి చేయగారు. 6వ పాటిలో ఇలాంటి వాడు భగవంతుడు, ఇలా మీరు సేవించాలి అని చెప్పారు. உணரந்துணரந்து எழுந்தகன்று உயரந்துருவியன்ற இந்நிலைமை உணரந்துணரந்துணரிலும் இறை நிலை உணர்வு அரிதுயிர்கள் உணரந்துணரந்துரைத்து உரைத்து அரிய என் அரண் என்னும் இவரை உணரந்துணரந்துரைத்துரைத்து இறைஞ்சுமன் மனப்பட்டதொன்றே. 7ஆம் பாட்டில் நீங்கள் మందాయుష్కளாக యాలిగే విళంబిక్క వండాదు కడుగా కడుగా ఆశ్రయింగోళ్ ఎంగార్. మీ ఆయుష్ చాలా తక్కువ, ఎప్పుడో తర్వాత చేద్దామని అనుకోకండి. కాలం విలువ తెలుసుకోండి.
కడుగా వెంటనే 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 కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ అద్యైవ కడుగా వెంటనే ஒன்றன பலவென அறிவரும் வடிவெனள் நின்ற நன்னலில் நாரணன் நான்முகன் அறம் என்னும் இவரை ஒன்றனும் மனத்து வைத்து உள்ளினும் இருபசை எருத்து நன்ற நலம் செய்வது அவனிடை நம்முடைய நாளே. நீங்கள் 8ஆம் பாட்டில் ఆశ్రయిక్కవే విరోధిகள் అడంగులం నశక్కుం என்றார். 8లో నువ్వు ఆశ్రయిస్తే విరోధులు వాటంతట అవే పోతాయన్నారు. நாளும் நின்னடு நமபழமை அம்பொடுவினை உடனே வாழும் போர் குறைவில்லை மனநகம் மலம் அழக்கழுவி நாளும் நம் திருவழை அடிகள் தம் నలంకడల్ వణంగి మాళుమోరిడత్తిలం. ఎంత అద్భుతమైన పదము! ఆఖరి క్షణంలోనైనా మారుమోరిడత్తిలం வனக்கொடுமாள் வதுவலமே. 9ஆம் பாட்டில் பிரம்மேசனாதிகளுக்கும் காரணபூதனான் அவன் வந்த அவதரிக்கைக்கு ஏதுவருளச் செய்கிறார். 9లో பலத்தனன் புரிபரம் திரிபுரம் எரித்தவன் இடம் பெருதுந்தி தலத்து எழுதிசை முகன் படைத்த நல்வுகம் உலகமும் தானும் புலப்பட பெண்ணும் தன் உலகத்தில் அகத்தனன் தானே சுலப்புகில் ఇవై పుణ్యం వయట్రులైవై అవన్ తుయక్కే. ఆయన యొక్క వ్యామోహకరమైన మాయలు ఇవన్నీ బ్రహ్మ రుద్రాదులకు కూడా తన వక్షస్థలంలో స్థలం ఇచ్చినటువంటి నారాయణుడు శ్రీమన్నారాయణుడే పరదైవము అని చెప్పారు. 10ஆம் பாட்டில் ఇంకా ఇవాళ చెప్పుకున్న 10వ పాసురంలో இப்படி சுலபனான அவனை త్రివిధ కరణంగళాலும் అనుభవిక్క పారిత్తార్. మీరు నోరారా అనండి, మనసారా ధ్యానించండి, చేతులారా నమస్కరించండి. అందుకే ఆ పదాలు తుయక్కరుమది ఎల్లం ஞானத்துள் அமரரை துயக்கும் மயக்குடை மாயேகள் வானிலும் பெரியவனல்லன் வல்லன் புயல் கரு நிறத்தவன் பெருநிலம் கடந்த நல்லடி போது அயற்பிலன் பலற்றுவன் తజౌవన్ వణంగువన్ అమరందే. అద్భుతమైనటువంటి కరణత్రయం యొక్క సేవను గురించి చెప్పారు. இப்படி சுலபனானவனை త్రివిధ கரணங்களாலும் அனுபவிக்க பார்த்தாள். இத்தை అభ్యాసిத்தாర్కు ఫలం சொன்னார் నిగమத்தில். ఇలాంటి భావనతో అభ్యాసం చేస్తే మీకొచ్చే పాదం ఏమిటో తెలుసండి. అమరர்கள் தொழுதெழ அலை கடல் கடைந்தவன் தன்னை அமர் பொழில் வளம் குருகூர் செடகோபன் புத்தேவல்கள் அமர் சுவை 1000 அவத்தினுள்ளிவை 10 வல்லார் அமரரோடு உயர்வில் சென்று அருவர் தம் பிறவே సిరయ్యే బంధ మోక్షం అనేది ముందు పోవడం కాక ముందుగా నిత్య సూర్యులతోటి మానసికంగా ఆనంద అనుబంధం ఏర్పడి తరువాత మీకు జన్మ పోయిన తరువాత అక్కడికే వెళ్ళి ఆనందంగా చేరతారు అనేటువంటిదని ఈ పాసురంలో మనకి చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఇన్ని పాసురాలలో ఆయన మనకి ఈ పత్తుడై అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పదిగా మనం చెప్పుకున్నాము. ఏ భక్తి కలిగిన వారికి నమ్మాళ్ళవార్లకి మూర్ఛ వచ్చేలా చేసినటువంటి పదులు తిరువాయిమొழிలో 3 ఉన్నాయి. అందులో ఈ పత్తుడై అనేటువంటిది ఒకటి. ఒక్కసారి ఆయన ఉదరబంధ వృత్తాంతాన్ని తలచుకోగానే 6 నెలలు మూర్ఛపోయినటువంటి ఎత్తిరం అనేటువంటి పదం వల్ల ఈ 10కే ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చింది తిరువాయిమొழிలో. ఎందుకంటే அமரர்கள் தொழுதலை கடல் கடந்தவன் தன்னை அமர் பொழில் வளம் குருகூர் சட்டகோபன் புத்தேவல்கள் சுவை అమర్ 1000 10 వల్లార్. ఎన్ని విశేషణాలు వేశారు. అమరులు వారు యథార్థంగా ఉన్న అమృత స్వరూపుడైన రసస్వరూపుడైన భగవత్తత్వాన్ని తెలుసుకోలేక ఆ ఉప్పుచారు అనేటువంటి ఆ అమృతం కోసం పాటుపడితే వారికి ఏది కావాలో ముందు అది ఇచ్చేసి
లోకంలో చిన్నపిల్లలు ఏదో అక్కర్లేనిది అడిగితే సరే వాడు ఏడుస్తున్నాడని చూపించి, కానీ నాయన దీనికంటే అత్యద్భుతమైనటువంటిది ఒకటి ఉంది అనేటువంటి దాన్ని చూపిస్తే వీడు దీన్ని వదిలేసి దాన్ని పట్టుకున్నట్లుగా దేవతా కోటి కూడా ఆ అమృతాన్ని విడిచేసి ఈ అమృతాన్ని ప్రార్థిస్తే సరే తీసుకోండి అని వాళ్ళ ముఖాన్ని అది పడేసి, అంతకంటే అమృత స్వరూపుడైనటువంటి స్వామి, ఆ స్వామి తన యొక్క దివ్య రూపాన్ని నమ్మాళ్వార్లకి దర్శింప చేయగా ఆయన చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి తిరువాయిమొഴി 1102 పాసురాలు కలిగినటువంటి దాంట్లో ఇవై పత్తుం వల్లార్, ఈ 10 పాసురాలని చదువుకునేటువంటి వారు, ఈ 10 పాసురాలు భక్తుడై అడియవర్కు అనే కొన్ని పదులున్నాయండి. అది వద్దన్నా కూడా మనసు అటువైపు ఆకర్షింపబడి వాటిని చదవాలి 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 అని అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా కోరికలతో చదివేవి ఉన్నాయి. ఏమిటది? ఆర్యజ శంభం వెల్లుమెష, అది నాకు విజయం కావాలి విజయం కావాలి విజయం కావాలి. కాదు కా స్వామి, ఎప్పుడూ నీ కైంకర్యం అవిచ్ఛిన్నంగా కావాలి. ఒలివిల్ కాలమెల్లా కూడా నాయమండ్రి. అలా కాదండి, మొత్తం ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మానే ఆహా లోకాలు, ఇలాగా ఒక్కొక్క దాన్ని తలుచుకునేటప్పటికి ఇవి కాదండి, నాకు రాముడు చాలా తత్పారి రామబిరానయ్యల్లా మొత్తం కర్పను, ఆహా రామచంద్ర స్వామి నిన్ను తలుచుకోకపోతే ఎలాగా, ఇలాగ దేనికదే అత్యద్భుతమైనటువంటి భావ సంపద కలిగినవి. వీటిల్లో ఏ 10ని మీరు చదివినా కూడా ఈ పాసురంలో చెప్పిన ప్రత్యేకత ఏమిటంటే, ముందు నిత్య సూర్యులతో సంబంధం, తర్వాత సంసార విచ్ఛేదం. భలే చెప్తున్నారండి. ఇది జరిగేదా? జరిగేదే. ఎందువల్ల అంటే, నువ్వు ముందు టికెట్ రిజర్వ్ చేసుకుంటేనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగలవు. అలా కాకుండా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటే అక్కడ విమానం మన ఎక్కనివ్వరండి. దానికి 3 నెలల ముందో 6 నెలల ముందో నెల ముందో 10 రోజుల ముందో ఆ రిజర్వేషన్ అక్కడ. అది చెప్పారు ఈ పాసురంలో. ఏంటంటే నీకు నిత్య సూర్యులతోటి ఆనందకరమైనటువంటి సమాగమము కలుగుతుంది, తర్వాత సంసార విచ్ఛేదము నీకు కలుగుతుంది. అంటే మొత్తం మీద ముందు చెప్పిన వెనక చెప్పిన నిత్య సూర్యులు పొందేటువంటి దివ్య ఆనందాన్ని మనము ఇక్కడ పొందుతాము అనేటువంటి దాన్ని ఈ ఫలశ్రుతిలో మనకి అనుగ్రహింపచేశారు. అమరర్గల్ తొழுதெழ அலைகடல் கடைந்தவன் தன்னை அமர் பொழில் வள்குருகூர் செடகோபன் குத்தேவல்கள் அமர் சுவை ஆயிரத்தவத்தினுள் இவை 10ம் வல்லார் அமரரோடு உயர்விற் சென்று அருவர் தம் பிறவி சிறையே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். தேவேசம் போலநாதம் நதஹித மனசம் పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరోయోగి భట్టార కవచ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమ హృది నిధే రామ పద్మాక్షనాథం. తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமுனி சீருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமினி இருவண்ணக்கம் உடைய நம்பிள்ளை இவர் ஈடலித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியொன்று தேவ பெருமாள்கை கொண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராக துர்கிராம நிவாசினே ராமானுஜார்யதாச சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே ప్రసాదలక్త పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మనం వారి తిరువాய்மொழி பிள்ளை மாதவ வாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழியவன்மாரும் திருவாய்மொழி பிள்ளை மாநத்தோர் தேரும்படி உரைக்கும் சேர். శ్రీరంగ సింహగిరి దేశక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భావదేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్య. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్యం మాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవతం శ్రీ లక్ష్మణార్య వివిధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః.
జై శ్రీమన్నారాయణ.